ఎందుకండి ఆపారు? సారీ, వెళ్ళండి. వల్లి, వాళ్ళు ఎక్కడో ఉంటే నేను ఎక్కడో వెతుకుతున్నాను కదా. నిజం చెప్పు వల్లి, టైం లేదు. పొద్దున కాల చెల్లి ఇంట్లో లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. నీకు కూడా ఆ విషయం తెలుసు. మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు పెరియబాబు. నిజమే చెప్తున్నాను, నాకేం తెలీదు. నేను ఎంతో నమ్మాను, అంతా పోగొట్టేశావు. అది కాదు పెరియబాబు. సరే, మీ అన్నయ్య ఫ్రెండ్స్ నెంబర్స్ అయినా చెప్పు. అన్నకి ఫ్రెండ్స్ లేరుగా పెరియబాబు. నిజం పెరియబాబు. మాట్లాడుకో. రారా, కూర్చో. రే రే, నీకు దండం పెడతాను. ఎల్లకిరా మాటి మాటికి అక్కడికి. పడుకో, ఇలా పడుకో. మీ నాన్న చూడు ఎలా పడుకుని నిద్రపోతున్నాడో. కర్మరా బాబు. అమ్మా, అమ్మయ్యా ఉంది. అమ్మయ్యా, అమ్మ ఉంది. అదృష్టం అంటే అదిగో ఆయనలా ఉండాలి. ఎంత గురక పెట్టి పడుకున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? నీ వెనక పరిగెడతవే సరిపోతుంది. పడుకో. ఎక్కు. రేయ్ నంబిరా, రేయ్ నంబి పారిపోవడానికే బస్టాండ్ దగ్గరికి వచ్చాడు. మనం వీణ్ణి పట్టుకుంటే వాళ్ళు తిరుగుతారు. నువ్వు ఎట్టెళ్ళు, నేను అటెళ్తా. జల ప్రవాహ పావితస్థలి భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతను శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణ మమా నందిని విలాస బంధు దురంతిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ రుద్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని తంబి వేండరా వద్దు ఎనగో మీరుదా చెప్పండి. ఒరే నంబి, మనకు తెలిసిన విద్య పోయిన వస్తువుల మీద ఉపయోగించాలి గాని మనుషుల మీద కాదురా. అరిష్టందా జరుగుద్ది. ఇంతకన్నా వేండండి చెయ్యకు. ఈ పూజ మన కోసం దా చేసేది కాదు. నేను కూడా మన కోసం కాదు,
పక్కింటి అమ్మాయి కోసం, వాళ్ళు మన కుటుంబం మీద వేసిన మచ్చను తుడిపేయడం కోసం. దానికి ఇలా చేయటం వద్దు నంబి. పూజ వికటిస్తే జరిగేదానికంటే అరిష్టం ఎక్కువగా జరుగుతురా. ఏం జరిగినా నేను లెక్క చేయను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఒరే నంబి, ఇంకేం మాట్లాడకండి. ఓం స్కంధాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం ఫాలనేత్రాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కృత్రికా సోనవే నమః. ఏంటి కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చున్నారు? టైం అయిపోతుంది. వాడు రెడీ అయ్యడం లేదో చూడండి. ఇందాకే చూశాను తారకం. వాడు స్నానానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇలా కూర్చో కూర్చో. అవును, వాడు రాత్రి ఏమైంది అని అడుగుతున్నాడు. ఏమైంది? పక్కనుంటే తెలుస్తుంది. గుర్రని గురకలు పెట్టుకుని నిద్రపోతే ఏం తెలుస్తుంది? అమ్మా, వచ్చావా నాయనా? తాగింది దిగిందా? రాత్రి ఏమైనా చేశానమ్మా? మామూలుగానా అసలు నిన్ను? అయ్యో తారకం, అసలు నేను ఏం చెప్పాను, వీడు ఏం చేశాడు? ఇక్కడి నుంచి వెళ్ళే వరకు బుద్ధిగా ఉండమని చెప్పానా? అసలు ఎందుకు తాగేవరా నువ్వు? తాగాలని తాగలేదమ్మా. బాటిల్ కనపడితే కనపడితే తాగేస్తావా? మేనేజ్ చేయలేక చచ్చాను. సర్లే, చేసావు కదా, వదిలే. ఇంతకీ మా ఫ్రెండ్స్ ఏరి? ఆ, నువ్వు నీ మామ చేస్తున్న యుద్ధం చూసి భయపడి వణికిపోతుంటే నేనే వెళ్ళిపోండి నాయనా అన్నాను. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారో ఏమో తొర్రమన్నారు. సరే, నేను బయట ఉంటాను, వచ్చేయండి. ఒరే, అందరూ అక్కడే ఉన్నారు, జాగ్రత్తగా మాట్లాడు, సరేనా? ఒరే ఆగురా, ఆగు. ఏంటమ్మా? ఇదిగో, రాత్రి నువ్వు త్రిపుర జపమే చేసావు, అది కాస్త తగ్గించే, లేదంటే ఆ ఇచ్చే 4 రాళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు అనుకుంటారు. అర్థమైందా? సరే, వెళ్ళు వెళ్ళు. అయ్యో యాండి, వీడేదన్నా చేసినా చేస్తాడు. మనం కూడా వెళ్దాం పదండి. అవును కదా? మేనేజ్ చేయొచ్చు. పద, పద. రండి. రాత్రి నేను చేసిందంతా అమ్మ ఇప్పుడే చెప్పింది. నాకు చాలా సిగ్గుగా ఉంది. నాకు నిజంగా అలవాట్లేదండి. నాకు తెలుసు బాబు, నువ్వేం కంగారు పడకు. శివగామి గారికి అన్ని తెలుసు కదరా. అదే విషయాన్ని తలుచుకుని నువ్వు బాధపడకు. అయినా నీకేమైనా అలవాటు ఉందా ఏంటి? వాళ్ళ అబ్బాయే కదా తాగిచ్చింది, అర్థం చేసుకుంటారులే. త్రిపురకు సారీ చెప్పాలి. తను చాలా ఫీల్ అయి ఉంటుంది. బాబు, పర్లేదండి, మీరు పిలవక్కర్లేదు, నేను మాట్లాడొస్తాను. పూజ చేసుకుంటుంది బాబు. అవునా? నేనే తన దగ్గరికి వెళ్తాను. ఆ, రే రే రే, అరే,